नामदास्मै ब्रह्मज ब्रह्माजायुष्कीर्तिं प्रशान्तधुः नामदेस्य जगन्नागश्री नामदेस्य सर्व शिवस्थानुर्भूतादिर्निधिरव्ययः स्वयंभू शम्भुरादित्यः उत्तरार्थो महास्वनः अप्रमेयो ऋषिकेशः ईशान प्राणद प्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापति ईश्वरो विक्रमी खण्डी मेधावी विक्रमक्रमः प्रजापवः वृषाकविमयोरात्मा अजः सर्वेश्वरो सिद्धसिद्धिः सच्चात् सिद्धिः सर्वादिरच्युतः भोजनं भोक्ता सहिष्णुं जगदादिजाम् उपेन्द्रो वामनप्राप्तिं अमोघश्रुतिपूजितः वेद्यो वैद्यो महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः मणिचित्तमनोहंस सुवर्णो कुलगोत्तमः दाता शक्तिमान् स्थिरः गुरुर्गुतमो धाम अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः आवर्तप्रसन्नात्मा विश्वविभुः असंख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत्सुभिः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः अमृतां सद्भवो भानु शतबिन्दुः सर्वेश्वरः भूतभव्यभवन्नाथः पवनपावनो नरः विष्णो विशिष्टशिष्टेष्ट अच्युतप्रतितः प्राणः प्राणदो वासवानुगः वायुवाहनः लोकस्तारणस्तारा शूरशौर्यजनेश्वरः पद्मनाभो अरविन्दाक्ष पद्मगर्भस्य वीरभृतो अतुलशरभो भीमा समयज्ञो हविर्हरिः विक्षरो रोहितो मार्गो हेतुर्कामोदरस्तः उद्भवक्षोभणो देव श्रीगर्भः परमेश्वरः
స్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్వి పరమస్పష్ట సుష్ట పుష్ట సువేక్షణః వైకుంఠ పురుష ప్రాణః ప్రాణద ప్రణవపురుః శ్రీమతాంబరః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః సర్వచక్షు మనీషశ్చాశ్వతస్థిరః విషయో భూషణో భూతి శోకశోకనాశనః అచ్యుతాం అచ్యుతకుంభో విశుద్ధాత్మా విశోభనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మిత విక్రమః కాలనేమినిః వీర శౌరిశూర జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవాక్కేశయ హరిః కామదేవ కామపాల కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణు వీరో నమతో ధనుంజయ స్తవ్యస్తవస్య స్తోత్రం విష్ణుకారణప్రియః మనోజవస్తీర్థగణో సద్గతి సత్కృతి సత్త సద్భూతి సత్పరాయణః సర్వాసురో నరః విశ్వమూర్తిర్మహామూర్తి దివ్యమూర్తిర్మహాత్మాన్ సువర్ణవర్ణో హేమాంగో వరాంగచందనాంగలిః అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృతో తేజో వృషో ద్యుతిధరః సర్వశః సర్వృతాంబరః చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతిః సమావత్తో నివృత్తాత్మా ఉజ్జయోతురతిక్రమః ఉపాంగో లోకసారంగ స్తుతంతు స్తు వర్తనః ఉద్భవ సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాయుష్కరేశ్వరః పున్నరపున్నపర్జన్యప్ప సువనసిద్ధ సత్యంతు నిత్యచ్యుతావనః శాస్త్రార్థి సప్తదిక్వ సప్తైలా సప్తవాహనః అనుగ్రహత్తు సద్గురో గుణపుర్గుణో మహా
తొలి ఏకాదశి కనుక తొలి ఏకాదశి. శయన ఏకాదశి మనకు ఉత్తరాయణము దక్షిణాయనం. మొత్తం సంవత్సరంలో ఎన్ని మాసాలు? సంవత్సరంలో ఎన్ని మాసాలు? 12. 12లో సగం మరి మనకు మన లెక్క ప్రకారంగా 24 గంటలు. పగలెన్ని గంటలు, రాత్రి ఎన్ని గంటలు? అంటే మనకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరము, వాళ్ళకు ఒక రోజు దేవతలకు. అందులో మనకెట్లయితే 12 గంటలు రాత్రి 12 గంటలు పగలుందో వాళ్లకు 6 మాసాలు, అంటే మన లెక్క ప్రకారంగా 6 మాసములు రాత్రి, 6 మాసములు పగలు. అయితే ఈ ఉత్తరాయణ దక్షిణాయనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వరకు కూడా దక్షిణాయనము. మనకు 12 రాసులు. అయితే నిన్న అంటే మొన్న పోయిన 20వ తేదీ నాడే మనకు దక్షిణాయనం వచ్చేసింది. కారణం ఏమిటంటే మనకి ఎక్కువ నెల వచ్చింది సార్, అధిక మాసం వచ్చింది. లేకపోతే ఏకాదశి వెళ్ళినాకనే దక్షిణాయనం వస్తుంది. అంటే స్వామివారు ఈ రోజు నుంచి శయనము అంటే పడుకున్నారు. రాత్రి కూడా ఏం చేస్తాం మనం? రాత్రి కాగానే పడుకుంటాం కదా. ఇప్పుడు పడుకుంటే లేదు మనకి. ఇప్పుడు రాత్రి తేడా, రాత్రి 2 అయినా 3 అయినా అసలు పడుకునే వాళ్ళు దానికి నయం. పట్టణాలలో మనం కొద్దిగా నయం కొద్దితో. ఇప్పుడు వాళ్ళు ఈరోజు ద్వారాలు మూసేచ్చు. అనుకున్నప్పుడు మనం తలుపులు మూసుకోమా? వాళ్ళకేం దొంగలభయం లేదు, మనకు దొంగలభయం. మనం దొంగలభయానికి మూసుకుంటాం, వాళ్ళేమో సాంప్రదాయం ప్రకారం మూసుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి శయన ఏకాదశి. అయితే మరి కొంతమంది అడగవచ్చు, అదేంటండి మనం ప్రతిరోజు 360 దినాలు 24 గంటలు స్వామివారిని ప్రార్థిస్తాం కదా, పూజలు చేస్తాం కదా, మరి స్వామివారు అనుకుంటే ఈ 6 నెలలు మరి పూజలు ఎట్లా? ఆయన అనుకుంటాడా? నిజంగా ఎట్లా అనుకుంటాడమ్మా? అనుకుంటాడా? కానీ మనదేమో మత్తు నిద్ర, మనది మత్తు నిద్ర, ఆయనది యోగ నిద్ర. యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తుంది. మనలో కూడా, మనుషుల్లో కూడా కొంతమంది ఉంటారు తెలుసా మీకు? కళ్ళు మూసుకొని నిద్ర, కళ్ళు తెచ్చుకొని నిద్ర పోతాం. ఎంత నిద్రలో ఉన్నా మనం ఏదన్నా పక్కన అంటే ఎంబడే వాళ్ళకి వినబడుతుంది. వాళ్ళు ఏం చేయాలి అడుగుతారు, మీరు ఇట్లా అన్నారు కదా అని కొంతమంది. అంటే యోగ నిద్ర కనుక ఇవాళ ఏకాదశి యోగ నిద్ర ఇవాళ. ఇకపోతుంది ఇంకొక ప్రాముఖ్యత. ఈ ఆషాఢ మాసం మనకేమో కొన్ని నిషేధం. ఏమిటి? పెళ్ళిళ్ళు, ప్రయోజనాలు, గృహప్రవేశాలు ఇవన్నీ నిషేధం. కానీ దేవతలకు ఇప్పుడు వాళ్ళకు శుభదినం. మీకు ఈ వీళ్ళెవరు? జీయస్వాములు, మఠాధిపతులు వీళ్ళు ఉంటారు కదా, ఈ చిన్న జీయస్వాములు జీయలు అందరూ మనకి 12 మంది జీయలు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు. వీళ్ళందరూ కూడా ఇవాళ నుంచి చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. అంటే 4 మాసాలు కూడా ఒక దీక్ష. వాళ్ళు ఉదయం సాయంత్రం మామూలు రోజు పూజ చేసినప్పటికీ ఇవాళ నుంచి వాళ్ళు 4 మాసాలు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల ప్రకారంగా ఏమిటి? ఎక్కడ తిరగకపోవడం, కళ్యాణ శ్రీనివాసాయ మంగళం. అస్తు సూర్యవాసాయ వాస్తోది శ్రీనాథాయ దేవరాజాయ మంగళం. సమ్రాట్సూర్య సంపత్పుత్రాయ మంగళం. విరాగ్రవాసాయ నిత్యాయ పరమాత్మనే ప్రాణాదాయ జగన్నాథాయ మంగళం. మంగళం కోదరింద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తినుజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ చరణాక్షాంగదామానికాగంధాగంధమందరగిష్టవే విశుద్ధతనుజాయ గోదాయ నిత్యమంగళం. మా సుధాశ్రీ ప్రాణబద్ధ కంకణ ప్రాణే విశుద్ధతనుజాయ గోదాయ నిత్యమంగళం. శ్రీమతే నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాభూర్యాం సాంబ్రవర్ణోత్తరీతడే చింతినీ మూలధామ్నే సర్వోపాయ మంగళం. యశోవా సైన్యనాదోవా సర్వైత్య పూర్వయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోత్రామ బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా?
ఐశ్వర్య వృద్ధి